హలో ఆల్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్. ఈ వీడియోలో కాకరకాయ కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ కూర చేసుకోవడం కోసం మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, కాకరకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకోవాలి. ఆల్రెడీ కాకరకాయతో ఇంకొక రెసిపీ అంటే కాకరకాయ వేపుడు ఎలా చేయాలో అప్లోడ్ చేశాను. ఒకవేళ చూడకపోతే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, క్లిక్ చేసి వెళ్ళి చూసేయండి. కాకరకాయ ముక్కలు చేదుగా ఉంటాయి కదా, ఆ చేదు పోవడం కోసం ఇందులో కొద్దిగా చింతపండు, పుల్లటి పెరుగు, అలాగే కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. మామూలుగా కాకరకాయని ఎవ్వరూ అంత త్వరగా ఇష్టపడరు, కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కాకరకాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికించిన కాకరకాయ ముక్కలను చింతపండు రాకుండా అందులో నుంచి జ్యూస్ తీసేసి సపరేట్ చేసుకోవాలి. మీరిక్కడ చూస్తున్నారు కదా, అలా కాకరకాయ ముక్కల్ని జ్యూస్‌తో సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికించి జ్యూస్ తీసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలతో కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ కూర చేసుకోవడం కోసం ముందుగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఇందులో ఒక ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. ఈ పోపు దినుసులు వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, అలాగే ఇంగువ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. వేసుకున్న కాకరకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో రుచికి సరిపడా బెల్లం వేసుకోవాలి. తీపి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా వేసుకుంటే సరిపోతుంది. ఇందులో వేసుకున్న బెల్లం మొత్తం కరిగిపోయి పూర్తిగా కలిసేంత వరకు కలుపుకోవాలి. బెల్లం కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి కాసేపు మగ్గనివ్వాలి. అలా ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కూర రెడీ అయిపోతుంది. నేను చెప్పిన ఈ కాకరకాయ కూర రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.